ఒక విలువైన సందేశాన్ని నేను మీతో పంచుకుంటాను. బైబిల్ గ్రంథంలో సేవలోకి నేను అడుగుపెట్టినాక ఆయన నాకు ఒక మాదిరి. ఆయనే నాకు ఒక మాదిరి. సేవ ఎలా చేయాలి, భక్తి ఎలా చేయాలి, దేవుని కొరకు ఎలా బ్రతకాలి, దేవుని కొరకు ఎలా నిలబడాలి, సంఘాలను ఎలా కట్టాలి, ఇలా నాకు బైబిల్ గ్రంథంలో ఒక మాదిరికరమైన వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి జీవితాన్ని నేను ముందు పెట్టుకొని, ఆ వ్యక్తి బ్రతుకుని నేను ముందు పెట్టుకొని, నా ఆత్మీయ జీవితాన్ని, నాకు అప్పగించబడిన సంఘ పరిచర్యలను జాగ్రత్తగా నడిపించుకుంటున్నాననుటలో ఏ సందేహం లేదు. నాకు ఆయన ఒక రోల్ మోడల్, నాకు ఆయన ఒక బలం, నాకు ఆయన ఒక గురువు. అలాంటి ఒక వ్యక్తి జీవితం, ఒక నాకే కాదు, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ ఆయన ఒక మాదిరి. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ ఆయన ఒక రోల్ మోడల్. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ ఆయనను పోలి నడుస్తున్నవారు అనటంలో ఏ సందేహం లేదు. అలాంటి వ్యక్తి జీవితం నన్ను ఇన్స్పిరేషన్ చేసినటువంటి, నన్ను బలపరిచినటువంటి, నన్ను ఆత్మీయతలో స్థిరపెట్టినటువంటి, నా ఆత్మీయ జీవితంలో నేను నిలబడడానికి ఆ వ్యక్తి జీవితం నాకు ఎంతో తోడ్పడింది, ఉపయోగపడింది. ఆ వ్యక్తి జీవితాన్ని ఈరోజు నేను ముందు పెట్టబోతున్నా. పాత జీవితం ఎంత భయంకరంగా ఉన్నిందో, బాప్తిస్మము తీసుకున్న తదనంతరం తన జీవితం ఎలా ఉందో, ఆ బాప్తిస్మము తీసుకున్న తదనంతరం తన జీవితం నాకు మాదిరైంది. మనందరికి కూడా మాదిరి అయిన జీవితం. ఆ జీవితాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. చాలా విలువైన మాటలు. నేను ఈరోజు ఒక ఇంట్రడక్షన్ పార్ట్ మీకు ఇస్తాను. 12 గంటలకి క్లోజ్ చేస్తాను వర్తమానాన్ని. 11 గంటలకు ఆరంభించాను, 12 గంటలకి వర్తమానాన్ని క్లోజ్ చేసి ప్రభు బల్లలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? డన్. కొన్ని విలువైన సంగతులను ఈ సమయంలో నేను మీకు వివరిస్తాను. జాగ్రత్తగా మనసు దృష్టి నిలపండి. క్రీస్తు పూర్వం 753లో ఇశ్రాయేలీలను యూదులను ఉజ్జియా అనబడిన ఒక రాజు పరిపాలిస్తుండేవాడు. 753లో ఉజ్జియా అనబడిన ఒక రాజు పరిపాలిస్తుండేవాడు. కొంతమంది నన్ను డౌట్స్ అడిగారు, ఇక్కడ క్లియర్ అవుతాయి. ఈరోజు ఈ ప్రసంగాన్ని కూడా జాగ్రత్తగా వింటే వారికి డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. వినాలైతే మీరు ఎక్కడున్నా జాగ్రత్తగా వినాలి. క్రీస్తు పూర్వము 753లో ఉజ్జియా అనబడిన ఒక రాజు, యూదులను పరిపాలిస్తున్న రాజు ఉన్నాడండి. ఆ రాజు యూదులను పరిపాలిస్తుండగా యెషయా అనబడిన ఒక ప్రవక్తగా ఉన్నాడు, ప్రవచిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథాన్ని రాసినటువంటి యెషయా గారు ప్రవక్తగా ఉన్నాడు. ఆ సమయంలో అష్షూరు అనబడిన సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలుతున్న మహా గొప్ప సామ్రాజ్యం. అష్షూరు సామ్రాజ్యం భయంకరమైన క్రూరత్వంతో కూడిన సామ్రాజ్యం. ఇది భయంకరమైన క్రూరత్వం అండి. ఇలాంటి క్రూరత్వం కలిగిన సామ్రాజ్యం ఆ సమయాల్లో ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి దినాలు. అదే సమయంలో మరొక చిన్న రాజ్యము ఒక ఆయన స్థాపించాడు. ఆయన పేరు రొమ్యులస్. జాగ్రత్తగా, రొమ్యులస్ అనబడిన ఒక వ్యక్తి తన పేరును బట్టి ఒక సామ్రాజ్యాన్ని ఆరంభించాడు. ఆ సామ్రాజ్యం పేరే రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యము అప్పుడే ఆరంభమైంది, అప్పుడే మొదలైంది, అప్పుడే ప్రారంభమైంది. రోమా సామ్రాజ్యం
యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ సామ్రాజ్యంలో జన్మించాడు? రోమా సామ్రాజ్యంలోనే. క్రొత్త నిబంధన అంతా ఏ సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలుతున్నప్పుడు జరిగింది? రోమా సామ్రాజ్యం సమయంలోనే క్రొత్త నిబంధన అంతా జరిగింది. ఈ రోమా సామ్రాజ్యం ఆ కాలంలో క్రీస్తు పూర్వము 753లో రోమియోలస్ అనబడిన వ్యక్తి ఉజ్జియా యూదులకు రాజుగాను యెషయా ప్రవక్తగాను ఉన్నప్పుడు రోమియోలస్ అనబడిన ఆయన ఈ రోమా సామ్రాజ్యాన్ని పునఃప్రారంభించారు. కాలక్రమేణా క్రీస్తు పూర్వము 59లోకి వచ్చింది. క్రీస్తు పూర్వము 59కి వచ్చేసరికి రోమా సామ్రాజ్యము కాస్త ఆ ఉన్నతమైన లేకుంటే ఒక పబ్లిక్లోకి వచ్చేసింది. రోమా సామ్రాజ్యము ప్రపంచాన్ని ఏలడం ఆరంభమైంది. 753లో మొదలైంది రోమియోలస్ అనబడిన వ్యక్తి ద్వారా. 59లోకి వచ్చి ఒక పెద్ద సామ్రాజ్యముగా అవతరించి ప్రపంచాన్ని తన గుప్పెట్లకు తీసుకుంటూ ప్రపంచాన్ని తన ఆధీనంలో ఉంచుకుంటూ ప్రపంచంలో బాగుగా విస్తరించడం ఆరంభించింది ఈ రోమా సామ్రాజ్యం క్రీస్తు పూర్వము 59లో. ఆ టైంలో రోమా సామ్రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు, అతని పేరు పాంపే. రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు అతని పేరు పాంపే. ఈ పాంపే అనబడిన ఈ వ్యక్తి, ఇతనుకున్నటువంటి ఒక బిరుదుంది. ఆ బిరుదే ద గ్రేట్ పాంపే ద గ్రేట్ అని ఈ రోమా రాజైన వ్యక్తిని, రోమాకు రాజుగా ఉన్నటువంటి వ్యక్తిని ద గ్రేట్ పాంపే, ద గ్రేట్ అని ఎవరికుండే చెప్పండి? అలెగ్జాండర్. ద గ్రేట్ అలెగ్జాండర్ అని ఆయనకి పేరుంటే, బిరుదుంటే, అదే బిరుదు రోమా రాజు పాంపే గారికి ద గ్రేట్ అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ రోమా రాజు అయినటువంటి ఈ పాంపే కింద యూదయ, గలిలయ అనబడిన ప్రాంతాలుండేవి. యూదయ, గలిలయ అనబడిన ప్రాంతాలు ఎవరి కింద ఉండేవి? కొంతమందికి చాలా టైం పడుతుంది అర్థం అవడానికి, కొంతమందికి ఈజీగా అర్థమవుతుంది. కొంచెం ఎదురు చూడండి, నేను మీకు ముందుకెళ్ళే కొద్దిగా అర్థమైపోతుంది. ఓకేనా? ఈ యూదయ, గలిలయ అనబడిన ప్రాంతాలు పాంపే రోమా రాజు క్రింద ఉండేవి. ఈ రోమా రాజు అయినటువంటి పాంపేకు ఉన్నటువంటి ఆలోచన, వ్యక్తిత్వం ఏంటంటే ఇతర దేశాల మీద, ఇతర ప్రాంతాల మీద యుద్ధం చేయడానికి వెళ్తూ ఉండేవాడు. ఇతర ప్రాంతాల మీద, ఇతర దేశాల మీద యుద్ధం చేయాలంటే ఏం కావాలి? ధనం కావాలి. ధనం ఉంటేనే ఇతర ప్రాంతాల మీద, ఇతర దేశాల మీద యుద్ధము చేయగలుగుతాడు. ఇతను ధనాగారాన్ని ధనముతో నింపుకోవడానికి కాను ఈ పాంపే అనబడిన ఈ వ్యక్తి, ద గ్రేట్ పాంపే అనబడిన ఈ వ్యక్తి ఏం చేసేవాడంటే యూదయ, గలిలయ ఇంకా తన ఆధీనములో ఉన్నటువంటి ప్రాంతములో ఉన్న ప్రజలను కొంతమందిని బానిసలుగా అమ్మివేసేవాడండి. బానిసలుగా అమ్మి ఆ డబ్బునంతా తీసుకొచ్చుకొని తన ధనాగారంలో పెట్టుకొని పోయి అనేక ప్రాంతాల మీద యుద్ధాలు చేసి ఆ ప్రాంతాలను, ఆ దేశాలను తన గుప్పెట్లో, తమ ఆధీనములో, రోమా సామ్రాజ్యంలో కలిపేసేవాడు. ఇలాగున ఈ పాంపే అనబడిన వ్యక్తి ఆధీనములో యూదయ, గలిలయ అనబడిన ప్రాంతాలు ఉన్నాయని చెప్పాను కదా. ఈ యూదయ, గలిలయ అనబడిన ప్రాంతాలకు ఈ పాంపే ఆధీనంలో ఉన్నాయండి. ఈ యూదయ, ఈ గలిలయ ప్రాంతంలో విందాం.
గలిలయ ప్రాంతంలో కిష్కోలా అనబడిన ఒక గ్రామం ఉంది. గలిలయ ప్రాంతంలో కిష్కోలా అనబడిన ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో బెన్యామీను గోత్రికుడు ఒక కుటుంబం ఉంది. బెన్యామీను గోత్రానికి చెందినటువంటి పరిసెయులుగా ఉన్నటువంటి ఒక కుటుంబం కిష్కోలా అనబడిన గ్రామంలో నివసిస్తూ ఉండేది. పాంపేకున్నటువంటి వ్యక్తిత్వం ఏంటి? తన ధనాగారాన్ని నింపుకోవడానికి కోసం తన ఆధీనంలో ఉన్నటువంటి, తను పరిపాలిస్తున్నటువంటి ప్రజలను తీసుకెళ్ళిపోయి బయట బానిసలుగా అమ్మి డబ్బును సంపాదించుకుని ఆ డబ్బుతో వేరే ప్రాంతాలకు వెళ్ళి యుద్ధాలు చేసి దాడులు చేసి ఆ ప్రాంతాలు స్వాధీనపరుచుకునేవాడు. గలిలయ ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉంది? పాంపే గారి ఆధీనంలో ఉంది. ఈ గలిలయలో కిష్కోలా అనబడిన ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో బెన్యామీను గోత్రానికి చెందినటువంటి ఒక కుటుంబాన్ని, పరిసెయ జాతికి సంబంధించినటువంటి ఒక కుటుంబాన్ని టర్కీ అనబడిన దేశంలో తార్స్ అనబడిన పట్టణానికి బానిసలుగా అమ్మివేశారు. టర్కీ అనబడిన ప్రాంతంలో తార్స్ అనబడిన ఒక పట్టణమునికి ఈ బెన్యామీను గోత్రికుడైన కిష్కోలా అనబడిన గ్రామానికి చెందిన బెన్యామీను గోత్రికుడైన పరిసెయుని సంతతికి చెందినటువంటి ఆ కుటుంబాన్ని బానిసలుగా అమ్మివేసేశారు. కాలక్రమేణా పాంపే గారి కాలమంతటిలో ప్రజలు బానిసలుగా బ్రతుకుతుండేవాళ్ళు. కాలక్రమేణా పాంపే గారు మరణించారు. వినాలి, పాంపే గారు మరణించడంతో ఆ రోమా రాజుగా మరొక వ్యక్తి వచ్చాడు. అతని పేరే మార్క్ ఆంటోనీ. రోమా సామ్రాజ్యానికి మరొక వ్యక్తి రాజుగా వచ్చాడు. అతని పేరు మార్క్ ఆంటోనీ. ఈ మార్క్ ఆంటోనీ కాస్త గద్దెనెక్కి కూర్చోగానే ఇతనేమన్నాడయ్యా అంటే, ఇతనేమన్నాడంటే, పాంపే గారు ఎవరినైతే బానిసలుగా అమ్మివేశాడో ఆయా దేశాలకు, ఆయా ప్రాంతాలకు, ఆయా పట్టణాలకు పాంపే గారు ఎవరినైతే బానిసలుగా అమ్మివేశాడో ఆ పాంపే గారు బానిసలుగా అమ్మివేసిన వారందరినీ నేను విడుదల కలగజేస్తున్నా, నేను స్వాతంత్రాన్ని ఇస్తున్నా, మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి. మార్క్ ఆంటోనీ అంటున్నాడు, మీరందరూ బానిసలుగా అమ్మివేయబడిన వారికి నేను స్వాతంత్రతనిస్తున్నా, నేను విడుదలనిస్తున్నా, నేను విముక్తినిస్తున్నా. మీరు ఇల్లులు కట్టుకోండి, మీరు వ్యాపారాలు చేసుకోండి, మీరు అభివృద్ధి పడండి, మీరు వర్ధిల్లండి. అయితే మీ సపోర్ట్ నాకు కావాలి, మీ సహకారం నాకు ఉండాలి. మీకు నేను విడుదలిస్తున్నానని మార్క్ ఆంటోనీ బానిసలుగా ఉన్న వాళ్ళందరికీ గొప్ప విడుదల ఇచ్చేశాడు. ఎప్పుడైతే మార్క్ ఆంటోనీ గొప్ప విడుదల ఇచ్చి స్వాతంత్రం ఇచ్చాడో బానిసలుగా ఉన్న వారికి, కిష్కోలా ప్రాంతము నుంచి, బెన్యామీను గోత్రం నుంచి పరిసెయుని సంతతికి చెందిన ఈ కుటుంబం టర్కీ దేశానికి తార్సు అనబడిన పట్టణములో బానిసలుగా అమ్మివేయబడిన ఈ కుటుంబానికి ఒక గొప్ప ఆనందం, ఒక గొప్ప సంతోషం. మాకు విడుదల వచ్చింది, మాకు స్వతంత్రత వచ్చింది, మాకు విముక్తి వచ్చిందని ఆనందించి, సంతోషించి, ఉల్లసించి వ్యాపారాలు చేయడం ప్రారంభించారు, ఎదగడం ఆరంభించారు. ఈలోగా మార్క్ ఆంటోనీ కూడా కాలక్రమేణా మరణించాడు. మార్క్ ఆంటోనీ రోమా రాజుగా ఉన్నటువంటి మార్క్ ఆంటోనీ కూడా మరణించడంతో ఈ రోమా సామ్రాజ్యానికి మరొక వ్యక్తి గద్దెనెక్కి కూర్చున్నాడు. అతని పేరే యాక్టివం.
ఇతని పేరు యాక్టివం అగస్టస్. ఆగస్ట్ అనే మంత్ ఉంది కదా, ఈయన పేరు మీదనే వచ్చింది. ఈ రోమా రాజులకు చక్రవర్తులకు అలవాటు ఏంటంటే వాళ్ళ పేరు ఎప్పటికీ అన్నటికి ఉండాలని ఆ పేర్ల మీద నెలలే జూలై, జూలియస్ సీజర్ని బట్టి ఈ పేర్లని వాళ్ళ నేమ్స్ మీద వచ్చాయి. ఈ మంత్స్, ఈ నెలలు విన్నాం. ఈ అగస్టస్ యాక్టివం అనబడిన ఈ అగస్టస్ అనబడిన ఈ వ్యక్తి రోమా సామ్రాజ్యం మీద మొట్టమొదటి చక్రవర్తి కూర్చున్నాడు. అప్పటి వరకు రాజులు, ఇతనితో ఆరంభమయ్యారు చక్రవర్తులు. ఇక్కడ నుంచి రోమా చక్రవర్తులు అని పిలువబడ్డారు. రోమా సామ్రాజ్యానికి యాక్టివం అనబడిన అగస్టస్ అనబడిన ఇతనుకున్న బిరుదు ఔగుస్తు. లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడే వ్యక్తి ఇతనే. 1వ వచనం కాదు కానీ లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనమే. చూడండి ఆ మాట, 2 వచనం. కైసరు ఔగుస్తు వలన. ఎవరి ఔగుస్తు? రోమా సామ్రాజ్యానికి మొట్టమొదటి చక్రవర్తి. అతని పేరు అగస్టస్. అతనుకున్న బిరుదే ఔగుస్తు. ఇతని యాక్టివం అని పిలిచేవాడు. ఇతను గద్దెనెక్కి కూర్చోగానే మార్క్ ఆంటోనీ ఇచ్చిన స్వాతంత్రం, బానిసలుగా ఉన్న వారిని స్వాతంత్రులుగా మార్చాడు. బానిసలుగా ఉన్న వారికి విడుదల ఇచ్చినటువంటి అయ్యే అర్హతలు, అయ్యే ఆ స్వలాభ్యాలు తిరిగి నేను కూడా ఇస్తానని ఔగుస్తన్నాడు. గద్దెనెక్కి కూర్చోగానే మార్క్ ఆంటోనీ మీకు ఏ స్వాతంత్రత ఇచ్చాడో, మార్క్ ఆంటోనీ మీకు ఏ విముక్తి ఇచ్చాడో, మార్క్ ఆంటోనీ మీకు ఏ వెసులుబాటులు ఇచ్చాడో, మార్క్ ఆంటోనీ ఏ మీకు ఫ్రీడమ్ లేకుంటే విడుదల ఇచ్చాడో అవన్నీ నేను కూడా కొనసాగిస్తా, నాకు మీరందరూ సపోర్ట్ చేయాలన్నాడు ఔగుస్తు. కైసర్ ఔగుస్తు. ఇతనికి యాక్టివం లేదా అగస్టస్ అని పేరు. మార్క్ ఆంటోనీ మీకు ఇచ్చినటువంటి సదుపాయాలన్నిటినీ నేను కూడా కొనసాగిస్తానని ఎప్పుడైతే ఈ ఔగుస్తు అన్నాడో, కిష్కోలా అనబడిన గ్రామానికి చెందిన బెన్యామీను గోత్రానికి చెందిన పరిసయ్యుని సంతతి అయినటువంటి ఆ కుటుంబం టర్కీ దేశానికి బానిసలుగా అమ్మబడి టర్కీ దేశంలో తార్సు అనబడిన పట్టణంలో బానిసలుగా అమ్మబడి స్వతంత్రతను పొందుకొని అప్పుడప్పుడే అడుగులు వేస్తూ బలపడుతూ ఎదుగుతున్న ఈ కుటుంబానికి ఇంకొంచెం బలం చేకూర్చినట్టయింది. ఔగుస్తు ఇచ్చినటువంటి ఆ మాటలను బట్టి, ఔగుస్తు ఇచ్చినటువంటి ఆ ఫ్రీడమ్ను బట్టి, ఆ స్వతంత్రతను బట్టి ఔగుస్తు ఆ మార్క్ ఆంటోనీ ఏమైతే కల్పించాడో వాటన్నిటిని నేను కూడా కొనసాగిస్తాను, మీరు ఇల్లులు కట్టుకొని బలపడండి, వృద్ధి చెందండి, వర్ధిల్లండి, మీ సపోర్ట్ నాకు ఇవ్వండి అని చెప్పి మార్క్ ఆంటోనీ వీళ్ళకి రోమా పౌరసత్వం ఇచ్చాడు. మార్క్ ఆంటోనీ ఈ బానిసలుగా అమ్మి వేయబడిన వాళ్ళందరినీ విడిపించి రోమా పౌరసత్వం ఇచ్చాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఉన్నాడు కదా, ఔగుస్తు గద్దెనెక్కాడు కదా. ఈ ఔగుస్తు గద్దెనెక్కని ఇతను కూడా ఏమన్నాడంటే, ఆంటోనీ మీకు ఇచ్చినటువంటి స్వతంత్రం నేను కొనసాగిస్తున్నా, ఆంటోనీ మీకు ఇచ్చినటువంటి విడుదల నేను కూడా మీకు ఇస్తున్నా, ఆంటోనీ మీకు ఇచ్చినటువంటి ఫ్రీడమ్ నేను కూడా మీకు ఇస్తున్నా, మీరు కూడా ఇల్లులు కట్టుకుని ఎదిగి ఉన్నతంగా వర్ధిల్లండి, మీ అందరికి ఆంటోనీ రోమా పౌరసత్వం ఇచ్చినట్టు ఔగుస్తునైనా నేను కూడా మీకు రోమా పౌరసత్వాన్ని కొనసాగిస్తున్నా, మీకందరికి రోమా పౌరసత్వాన్ని నేను కొనసాగిస్తున్నానని బానిసలుగా బ్రతుకుతున్న వారందరికీ రోమా పౌరసత్వం ఇచ్చేశాను. అమెరికాలో మనం బ్రతకాలంటే మనకు గ్రీన్ కార్డు అవసరం, భారతదేశంలో బ్రతకాలంటే ఆధార్ కార్డు అవసరం. ఆధార్ కార్డు ఉండడాన్ని బట్టి మనకు కొన్ని వెసులుబాట్లు ఉండాలా, కొన్ని మేలులు ఉన్నాయి, కొన్ని ఉపకారాలు ఉన్నాయి.
ఆ కాలంలో రోమా సామ్రాజ్యం విస్తరిస్తున్నటువంటి సమయాల్లో, రోమా సామ్రాజ్యం ఏలుతున్నటువంటి సమయాల్లో ఎవరైతే రోమా పౌరసత్వం ఉంటుందో వాళ్ళకి కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి, కొన్ని మేలులు ఉన్నాయి. రోమా పౌరుల్ని ఎవరిని కూడా సిలువేసి చంపడానికి వీల్లేదు. రోమా పౌరుల్ని ఎవరిని కూడా విచారించకుండా చంపడానికి వీల్లేదు. ఇలా రోమా పౌరసత్వము కలిగి ఉన్న వారికి కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. అందుకని ఈ ఔగుస్తు ఏం చేశాడంటే, రోమా పౌరసత్వాన్ని నేను కొనసాగిస్తున్నా, మీకు నేను ఇంకా ఫ్రీడమ్ ఇస్తున్నా, మీకు ఇంకా స్వతంత్రం ఇస్తున్నా, ఎదగండి, బలపడండి, వర్ధిల్లండి అనేసరికి ఈ బెన్యామీను గోత్రానికి సంబంధించిన ఈ పరిచయని సంతతికి సంబంధించిన కుటుంబం వ్యాపార రీతిగా ఎదగడం ప్రారంభించారు, వ్యాపార రీతిగా అభివృద్ధి పొందడం ప్రారంభించారు, వ్యాపార రీతిగా వర్ధిల్లడం ప్రారంభించారు. తార్సు అనబడిన పట్టణం ఈ బెన్యామీను ఉన్నారు కదా, ఈ బెన్యామీను గోత్రికుడు వాస్తవానికి లే ప్రాంతం కిష్కోలా అనబడిన ప్రాంతం వెళ్ది. గలిలియాలోని కిష్కోలా అనబడిన ప్రాంతం. ఎక్కడికి బానిసలుగా అమ్మివేయబడ్డారు? అర్థం కావట్లేదు, నాకు అర్థమవుతుంది. ఎక్కడికి బానిసలుగా అమ్మివేయబడ్డారు? టర్కీ దేశంలోని తార్సు అనబడిన పట్టణానికి అమ్మివేయబడ్డారు. ఈ తార్సు అనబడిన పట్టణం ఇది పెద్ద ఓడరేవు కలిగినటువంటి పట్టణం. ఇంకా ఈ పట్టణంలో కంబళ్ళు, తుప్పట్లు, పరుపులు, పరదాలు, డేరాలు ఇవన్నీ ఎగుమతి చేస్తుంది. ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేటువంటి బాగా అభివృద్ధి చెందినటువంటి పట్టణమే తార్సు అనబడిన పట్టణం. ఈ కుటుంబం ఏం చేసిందంటే, ఈ బెన్యామీను గోత్రానికి చెందిన పరిసయ్యుని సంతతికి చెందినటువంటి ఈ కుటుంబం ఏం చేసిందయ్యా అంటే, ఇక వ్యాపారాలు చేయడం ప్రారంభించింది, ఇక ఎదగడం ప్రారంభించింది, ఇక వర్ధిల్లడం ప్రారంభించింది, ఇంకా అభివృద్ధి చెందడం ప్రారంభించింది. ఉన్నతంగా ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి వృద్ధి చెందడం, అభివృద్ధి చెందడం, బలపడడం, విస్తరించడం ఆరంభించింది ఈ కుటుంబం. ఆ కుటుంబంలో సరిగ్గా క్రీస్తు శకం 5వ సంవత్సరంలో, సరిగ్గా క్రీస్తు శకం 5లో ఈ కుటుంబం బాగుగా వ్యాపార రీత్యా అభివృద్ధి చెంది విస్తరించి బలపడి ఒక ధనికమైన కుటుంబంగా మారిపోయింది. క్రీస్తు శకం 5లో ఈ కుటుంబంలో ఒక వ్యక్తి జన్మించాడు. తార్సు అనబడిన పట్టణంలో క్రీస్తు శకం 5న ఈ కుటుంబం, ఈ పరిసయ్యుని ఈ సంతతికి, ఈ పరిసయ్యుని కుటుంబంలో, ఈ బెన్యామీను గోత్రానికి చెందినటువంటి కుటుంబంలో ఒక వ్యక్తి జన్మించాడండి. ఆ వ్యక్తి, ఒక కుమారుడు జన్మించగా నా కుటుంబంలో సంతోషం, ఆనందం మరీ అధికమైపోయింది. సంబరాలు చేసుకొని సంతోషించి ఆనందించి ఉల్లసించారు. ఎప్పుడైతే ఈ కుమారుడు ఆ కుటుంబంలో జన్మించాడో ఆ కుటుంబాన్ని చాలా ప్రేమగాను ఆప్యాయతంగాను పెంచడం ప్రారంభించేశారు. యూదుల యొక్క ఆలోచన తత్వం, యూదుల యొక్క వైఖరి, లేకుంటే యూదుల యొక్క దాన్ని ఏమంటారండి, పెంపకం ఎలా ఉంటుందంటే, 8వ వయసు వచ్చేంత వరకు తల్లిదండ్రులన్నీ నేర్పించేస్తారు. తన తల్లి ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఏంటని కొన్ని ఓనమాలు, బేసిక్స్ అన్ని తల్లే ఇంట్లో నేర్పించేస్తుంది. క్రీస్తు శకం 5లో పుట్టిన ఈ చిన్నవాడికి, బాలుడికి తన తల్లే 8వ వయసు వచ్చేంత వరకు ఓనమాలు నేర్పించారు. ఓనమాలతో పాటు కొన్ని బేసిక్స్ నేర్పించేశారు. బేసిక్స్తో పాటు వీళ్ళు పరిసయ్య కుటుంబానికి చెందిన వారు కనుక ధర్మశాస్త్రాన్ని కూడా చదవడం నేర్పించేశారు. ఇలా కొనసాగుతుంది, ఇలా జరుగుతుంది. ఈ బిడ్డకి ఆ కుటుంబంలో ఇంకొక వృత్తి కూడా నేర్పిస్తారు. ఈ యూదుల ఆచారాలు ఎట్లా ఉంటాయి అంటే, చదువుతో పాటు బేసిక్స్, ఓనమాలతో పాటు ఏదైనా పని కూడా నేర్పిస్తారు, ఒక వృత్తి కూడా నేర్పిస్తారు. గొర్రెలు కుట్టుకోవడం, గొర్రెల బొచ్చు తీయడం, గొర్రెల బొచ్చుతో దుస్తులను తయారు చేయడం, డేరాలు కుట్టడం, ఈ పని చిన్నవాడికి నేర్పించేశాను. ఈ పనిలో ఈ చిన్నవాడికి నేర్పించాడు, ఈ బాలుడికి నేర్పించారు ఆ తల్లిదండ్రులు. 8 వయసు రాగానే
సున్నతిని చేయించబడిన వాడే. ఆ తర్వాత తల్లిదండ్రులు లేని పెద్ద ప్రయోజకుని చేయాలని, ఉన్నతమైన చదువులు చదివించాలని. ఆ సమయంలో ఎథెన్స్లో ఒక గొప్ప విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఉండేది. గొప్ప విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ. ఆ టయానికి రోమా సామ్రాజ్యం పరిపాలన సమయంలో 4-5 ఉన్నాయి మొత్తం మీద యూనివర్సిటీలు. ఎథెన్స్లో ఒక యూనివర్సిటీ ఉంది. తార్సు అనబడిన పట్టణంలో ఒక యూనివర్సిటీ ఉంది. తన ముద్దుల కుమారుడు ఎంతో ఆప్యాయంగా పెంచినటువంటి ఆ కుమారుణ్ణి ఈ తల్లిదండ్రులు ఇలా ఆలోచించారు. ఉన్నతమైన చదువులు చదివించడానికి, ఉన్నతమైన చదువులు చదివించడానికి గాను అనేక యూనివర్సిటీలలో జాయిన్ చేద్దామని ఆలోచించారు. ఎథెన్స్లో జాయిన్ చేద్దామా? అది గ్రీక్ ఆధీనంలో ఉంది. ఆ గ్రీక్ ప్రాంతం ఎథెన్స్లో జాయిన్ చేద్దామా, లేకుంటే మన ప్రాంతం తార్సులో ఉన్నటువంటి ఈ యూనివర్సిటీలో జాయిన్ చేద్దామని అనేక ప్రయత్నాలు చేసి ఆలోచించి ఎక్కడ కాదు యెరూషలేములో హిల్లెల్ అనబడిన ఒక స్కూల్ ఉంది. హిల్లెల్, HILLEL, హిల్లెల్ అనబడిన ఒక స్కూల్ ఉంది, ఒక యూనివర్సిటీ ఉంది. అక్కడ ధర్మశాస్త్రాన్ని నేర్పిస్తారు. ధర్మశాస్త్రంతో పాటు ఇతర కళలు నేర్పిస్తారు. గ్రీకు భాషను కూడా నేర్పిస్తారు. తల్లిదండ్రులు ఇలా ఆలోచించారు, మన పరిసయ్యుని సంతతికి చెందిన వాళ్ళం. ధర్మశాస్త్రంలో వీని ఒక గొప్ప పండితుడిగా మార్చాలి. ధర్మశాస్త్రంలో ఒక గొప్ప వ్యక్తిగా వీన్ని మార్చాలి. ధర్మశాస్త్రం బాగుగా అవలంబించగలిగిన వ్యక్తిగా వీతను మార్చాలని తల్లిదండ్రులు ఉద్దేశించి ఆలోచించి వెతికి హిల్లెల్ అనబడిన ఒక యూనివర్సిటీ ఉంది, హిల్లెల్ అనబడిన ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో ఒక ప్రధాన యాజకుడు, ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉన్నాడు. అతని పేరే గమలీయేలు. ఈ ప్రధాన ఉపాధ్యాయుడు అంటే యూదయ, యెరూషలేం ప్రాంతాలలో ఎంతో పేరు ప్రఖ్యాతి. ఈ గమలీయేలు నడుచుకుంటూ వస్తున్నాడంటే ఎంత పెద్దవాడైనా లేచి నిలబడి సలాం కొట్టాలి. ఈ గమలీయేలు వచ్చి ఒక చోటుకు వచ్చి నిలబడి ఇలా చెయ్యండి నా ఆజ్ఞాపిస్తే నోరు మూసుకుని అందరూ అలా చెయ్యాలి. అంత పెద్ద ప్రధాన ఉపాధ్యాయుడి గమలీయేలు, అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు గమలీయేలు, అంత ఉన్నతమైన ప్రఖ్యాతి చెందినవాడు ఈ గమలీయేలే ఇతని దగ్గర ఈ బాలుడిని వదిలేస్తే గొప్ప ప్రయోజకుడు అవుతాడు, ఉన్నతంగా ఎదుగుతాడు, ధర్మశాస్త్రంలో గొప్ప పండితుడైపోతాడు, ధర్మశాస్త్రంలో పట్టున్నవాడైపోతాడని తల్లిదండ్రులు ఇరువురు ఆ చిన్న బాలుడిని 8 సంవత్సరాలు పైబడి ఉన్నతమైన చదువు నిమిత్తమై ధర్మశాస్త్రంలో ఉన్నతమైన చదువులు చదివించడానికి గాను అనేక కళలలో గొప్ప పండితుడవ్వాలన్న ఉద్దేశంతోనూ తల్లిదండ్రులు ఇరువురు తీసుకెళ్లిపోయి ఆ హిల్లెల్ అనబడిన స్కూల్లో ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుడైన గమలీయేలు దగ్గరికి వెళ్ళి అతను పాదాల చెంత పెట్టి, గమలీయేల్ సార్, ఈ బిడ్డని మీ పాదాల చెంత పెడుతున్నాం. ధర్మశాస్త్రాన్ని పట్టుగలిగిన వాడిగా మారిపోవాలి, ధర్మశాస్త్రాన్ని అవలంబించేవాడిగా మారిపోవాలి, ధర్మశాస్త్రంలో తిరుగులేని వాడిగా మారిపోవాలి, ధర్మశాస్త్రం ఆవపోసన చేసేవాడిగా మారాలి. ఈ బిడ్డని పాదాలు పెడుతున్నాం. గమలీయేలు పాదాల దగ్గర పెట్టి వచ్చేసారండి. గమలీయేలు పాదాల దగ్గర ఈ చిన్న బిడ్డ ఎదగడం ప్రారంభించి ఒక గొప్ప వ్యక్తిగా మారిపోయాడు. అర్థమైన వాళ్ళ పేరు చెప్పేయండి. పౌలు. ఇంతవరకు నేను చెప్పుకొని వచ్చింది పౌలు చరిత్ర. అపోస్తుడైన పౌలు గమలీయేలు దగ్గర ఎదిగి గొప్పవాడే. ఈ అపోస్తుడైన పౌలు కంటే ముందున్న పేరు చెప్పండి, సౌలు. ఎందుకు సౌలు అని పెట్టారంటే అదే బెన్యామీను గోత్రంలో నుంచి ఒక
మొట్టమొదటి రాజు ఒకళ్ళు ఉద్భవించాడు. ఎవరు అతని పేరు? సౌలు రాజు. ఆ సౌలు రాజును మాదిరిగా పెట్టుకొని ఆ సౌలు రాజు పేరే సౌలుకు పెట్టారు. సౌలు అంటే పౌలుకు పెట్టారు. ఆ కాలక్రమేణా గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని బాగుగా నేర్చేసుకున్నాడు. బాగుగా అవపోసనం పొందే, బాగుగా నేర్చుకొని బాగా దిట్టయిపోయాడు. ఎదుగుతున్న ఆ క్రమంలో ఇతనికి క్రైస్తవులంటే గిట్టట్ల. ఎదుగుతున్న ఆ క్రమంలో ఎదిగి వృద్ధి చెందిన ఆ పరిస్థితులలో క్రైస్తవులంటే నచ్చేవాడు కాదు, క్రైస్తవులంటే ఇష్టం పుట్టేవాడు కాదు, క్రైస్తవులంటేనే చిర్రాకెత్తిపోయేవాడు. క్రైస్తవులు కనబడితే ఊగిపోయేవాడు. నేడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు క్రైస్తవుల మీద క్రైస్తవుడు అని పేరెత్తితే ఏమి చేయడానికి ఏది చేయడానికి కొన్ని వెనకాడట్లేదో అంతకంటే పరాకాష్ఠతో, మూర్ఖత్వముతో, క్రూరత్వముతో, పగతో, ప్రతీకారముతో నలిగినిపోయినవాడు ఈ పౌలు. సౌలు ఎక్కడ పౌలుగా మారాడో చెప్తాను. ఇలాంటి సౌలు చూడండి ఎంత క్రూరత్వం అంటే, క్రైస్తవులు అంటే గిట్టదు, నచ్చదు, అసలు ఆ క్రైస్తవుల మీద ప్రేమ కూడా ఉండేది కదండి. చూడండి అపోస్తల కార్యంలో త్వరగా నేను ఈరోజు బాప్తిసానికి ముందు జీవితాన్ని చెప్పి క్లోజ్ చేస్తాను. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలు 8:3 త్వరగా చదివేయండి. ఓ 5 minutes క్లోజ్. సౌలైతే ఇంటజొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘాన్ని పాడు చేయుచున్నాడంట. అప్పుడే అపోస్తలుడు యేసుక్రీస్తు ప్రభుల వారు 12 మంది శిష్యులు, యేసుక్రీస్తు గారు వారు మరణించి ఆయన ఆరోహణమయ్యారు. ఆరోహణమైన ఆ దినాలలో శిష్యులు సువార్తను ప్రకటిస్తూ, దేవుని సువార్తను ప్రకటిస్తూ అప్పుడప్పుడు అనేక ప్రాంతాలలో ఆ సువార్తను వ్యాపింపజేస్తున్నటువంటి దినాలవి. యేసుప్రభు ఆరోహణమయ్యాడు, 12 మంది శిష్యులకు సువార్తను అప్పగించాడు. ఆ 12 మంది శిష్యులు ఆ సువార్తను అనేక ప్రాంతాలకు విస్తరింపచేస్తున్నటువంటి పరదినాలై, సువార్తను ప్రకటిస్తున్నటువంటి తొలిటి దినాలవి. ఆ దినాలలో ఈ సౌలు ఏం చేస్తున్నాడంట? క్రైస్తవులంటే గిట్టనివాడు, క్రైస్తవులంటే నచ్చనివాడు, క్రైస్తవులంటే ఓర్చుకోలేనివాడు. క్రైస్తవుడు కనబడితే ఏం చేస్తాడంట? ఇంటింటిలోకి దూరి డోరు కొట్టి, మీ దేవుడెవరో, మీరెవరో క్రిస్టియన్ అయితే ఇంకా జుట్టు పట్టుకుని లాక్కు రావడమే రోడ్డు మీదకి. జుట్టు పట్టుకుని లాక్కొచ్చి తీసుకెళ్ళిపోయి జైల్లో పెట్టి హింసించేవాళ్ళంట. క్రైస్తవుడు అని వినబడిన, క్రైస్తవుడు కనబడిన, అది స్త్రీ గాని పురుషుడు గాని పిల్లలు గాని ఎవరైనా సరే, క్రైస్తవులు అని పేరు వినబడిన కనబడిన జుట్టు పట్టుకుని రోడ్డులోకి ఇచ్చుకొస్తారు. జుట్టు పట్టుకొని బజారుకు తీసుకొచ్చి ఈడ్చుకుంటూ పోయి ఎక్కడ పడేసేవాడంట? చెరసాల్లో పడేసేటువంటి వాడంట. ఎంత క్రూరత్వం! క్రైస్తవుల మీద ఉన్నటువంటి కక్ష అంత గొప్పది, క్రైస్తవుల మీద ఉన్న పగ ఎంత తీవ్రం ఉందో చూడండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను, అదే యేసుక్రీస్తు 12 మంది శిష్యులను బెదిరించుచు హత్య చేయుటను తనకు ప్రాణాధారం అంట. పౌలయ్య గారిని అడగదాం, మీ ప్రాణాధారం ఏంటని. ఆ పౌలయ్య గారు, మన పౌలయ్య గారు, మీ ప్రాణాధారం ఏంటని అడిగితే అయ్యగారు అంటాడు, బయలుదేరిపని నా ప్రాణాధారం. డైరెక్ట్ అయ్యగారిని అడగదాం, మీ ప్రాణాధారం ఏంటంటే నేను వ్యాపారం చేస్తేనే నా ప్రాణాధారం. పెంచి నరసింహయ్య గారిని అడిగితే ఏంటయ్యా మీకంటే, నా జాబ్ నా ప్రాణాధారం. ఎర్రయ్య గారిని అడిగితే ఇప్పుడు చెప్పేది నా పొలమే, ఇప్పుడు నాకున్న పరిస్థితులు బట్టి నా పొలమే
నా ప్రాణాధారం అంట. శ్రీనివాసులయ్య గారు అడిగితే రేపు పొద్దున్న నూరికెళ్ళనా, అదే నా ప్రాణాధారం అంటాడు. ఆ రూట్ నట్టా పోయి సౌలు గారిని అడగదాం, ఏంటి నీ ప్రాణాధారం అంటే సౌలు అంటాడు, క్రైస్తవుడు కనబడితే వాడిని చంపాలా, వాడిని బెదిరించాలా, వాడిని తీసుకెళ్ళిపోయి చెరలో పెట్టాలి, అది నా ప్రాణాధారం అంటాడు ఆయన. ఒక మనిషిని చంపందే, క్రైస్తవులు చంపందే, క్రైస్తవులు ఈడ్చికెళ్ళి జైల్లో పెట్టందే, క్రైస్తవులు హింసించందే, క్రైస్తవులు బాధ పెట్టందే, నిద్ర పట్టది ఇతనికి. 4 ముద్దలు నోట్లకి వెళ్ళవు ఇతనికి. క్రైస్తవుని హింసించాలి, క్రైస్తవుని బాధ పెట్టాలి, క్రైస్తవుని వేధించాలి, క్రైస్తవుని ఇబ్బందులు పెట్టాలి, క్రైస్తవుని చంపాలి, అదే అతనికి ప్రాణాధారం. క్రైస్తవుని చంపడమే ప్రాణాధారంగా పెట్టుకొని బ్రతుకుతున్నాడంటే ఇతడు ఎంత క్రూరుడు ఆలోచించండి. ఎంత మూర్ఖత్వం, లేకుంటే ఎంత క్రూరత్వం కలిగిన వాడు. వాళ్ళు దొరికితే చంపడమే పని, వాళ్ళని బెదిరించడమే పని, ఈడ్చికెళ్ళి జైల్లో పెట్టడం ఇదే పని. ఒక గ్రూపును వెనకేసుకుంటాడు, వెళ్తాడు, క్రైస్తవులు కనబడితే చంపుతాడు. స్త్రీలు పురుషులను లేకుండా చంపడానికి వెనకాడు, తీసుకెళ్ళిపోయి ఈడ్చికెళ్ళిపోయి జైల్లో పెట్టడానికి కూడా వెనక. ఇంకా ఏమంటాడు చెప్పన పౌలు, మీరు క్రైస్తవులు అనబడిన వాడిని ఎవరైనా చంపండి, నేను చూసుకుంటానంటాడు. మీ క్రైస్తవులు కనపడుతున్నారా, చంపేయి, సమ్మతి నేనిస్తా. స్టెఫెన్ను చంపేశారు. పౌలు అన్నాడు, ఆ నింద, ఆ నేరం నా మీద వేయండి, నేను చూసుకుంటాను. క్రైస్తవుడు అనబడిన వాడు భూమి మీద ఉండకూడదు, క్రైస్తవుడు అనబడిన ఆనవాళ్ళు భూమి మీద ఉండకూడదు. క్రైస్తవుని లేకుండా నిర్మూలము చేయాలని నడుము కట్టి క్రైస్తవుల కోసమే వేటాడుతున్నవాడు ఇతడు సౌలు. క్రైస్తవుల కోసం వేట, ఎక్కడ దొరికినా లేపేయడం, ఎక్కడ దొరికినా ఈడ్చికెళ్ళి జైల్లో పెట్టడం, ఎక్కడ దొరికినా జుట్టు పట్టుకొచ్చి బెదిరించి వేధించి హింసించడం. దీని కొరకే ఇదే ప్రాణాధారం అనుకుని ఉదయం మొదలుకొని రాత్రి పడుకునే వారికి ఇదే పనిలో ఉండేవాడండి సౌలు. చూడండి అపొస్తలుల కార్యాలు 26వ అధ్యాయం, లాస్ట్ 2 రెఫరెన్స్ క్లోజ్ చేయండి. 26వ అధ్యాయం 10-11 వచ్చినారు. అపొస్తలుల కార్యాలు 26వ అధ్యాయం. యెరూషలేములో ఇలాగు చేసి తిని అనేక పర్యాయములు ఏం చేసేవాడంట, సమాజ మందిరాల్లో ఇలా మనం కూర్చొని ఆరాధన చేస్తుంటే అక్కడికి వెళ్ళి చుట్టులు పట్టుకొని, ఎవరిని దేవుడు, యేసుక్రీస్తు దూషించు, నోటికొచ్చిన తిట్లు తిట్టు, నువ్వు యేసుప్రభును దూషించాలని బలవంతం పెట్టేవాడంట. యేసుప్రభును దూషించకపోతే నీ తల లేపేస్తా, ఈడ్కెళ్ళి జైల్లో పెడతా, ప్రాణాలు తీసేస్తానని బెదిరించేవాడు. తిట్టు యేసుప్రభుని, దూషించేసు ప్రభుని బలవంతం పెట్టేవాడంట. క్రైస్తవుల పట్ల ఎంత క్రూరత్వము, ఎంత పగ, ఎంత కక్షతో ఈ సౌలు పరిగెడుతున్నాడు చూడండి. దేవదూషణ చేయించేవాడంట, చంపడానికి చంపితే దానికి సమ్మతి ఇతనే పలికేవాడంట, వాళ్ళ మీద క్రోధము గలవాడే వాళ్ళని హింసిస్తూ ఉండేవాడంట. క్రోధము కోపముతో కక్షతో వాళ్ళని ఏం చేస్తుండేవాడు, హింసించేవాడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:6.
ఆసక్తి విషయములో సంఘాన్ని ఏం చేసేవాడంట? ఎవరు సంఘం? క్రీస్తు రక్తము చేత కడగబడిన పరిశుద్ధుల స్వాస్థ్యం అనబడిన సంఘాన్ని ఏం చేసేవాడు? హింస హింస హింస. మనం నోటి మాటలతో అనుకుంటాం కానీ లైవ్లో లేకుంటే నిజ జీవితంలో దాన్ని అనుభవిస్తే పీక్స్లో ఉంటుంది. హింసించేవాడంట. 1 అధ్యాయం 13, అదే ఫిలిప్పీ పత్రిక 1 అధ్యాయం 13 వచ్చింది. ఎలయనగా నా బంధకములు ఓకే డా, అది అవసరం లేదండి. ఇలాగ క్రైస్తవుల మీద క్రూరుడై, ఇలాగ క్రైస్తవుల మీద కోపిస్తే, ఇలా క్రైస్తవుల మీద క్రోధాన్ని పెట్టుకొని హింసించి, వేధించి, బాధించి, దొరికినవన్నీ దొరికినట్టుగా చంపి, ఈడ్చుకెళ్ళి జైల్లో పెట్టి భయంకరమైన వధ, హింస, వేదన క్రైస్తవులకు జరిగిస్తున్నటువంటి వాడే సౌలు. సౌలు. ఇంకా ఈ సౌలు అంటాడు 1 తిమోతి 1 అధ్యాయం 16 వచ్చింది. 1 తిమోతి 1:16 ఈ సౌలు అంటాడు. చూడండి 1 తిమోతి 1:16 చదవండి. అయినను ఆ ప్రధాన పాపిని, ఒకవేళ పాపుల లిస్టు కూడా బయటికి తీస్తే ప్రప్రదంగా ఉండే పాపి ఎవరో చెప్పండి? ఆయనే అంటాడు, ప్రధాన పాపిని నేనే, ప్రధాన పాపిని నేనే, పాపులలో ప్రధానుడని నేనే, భయంకరమైన పాపిని నేను. ఇంకా ఏమంటాడు చూడండి 1 తిమోతి 1:2, అదే 1వ అధ్యాయం 2 వచ్చిన చదవండి. 1:2 కదా, 1:2 కదా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పూర్వము నేను హింసకుడును దూషకుడును 12 1:12 పూర్వము దూషకుడును హింసకుడును హానికరులను. ఎవరువయ్యా నువ్వు? నేను ప్రధాన పాపిని. ఎవరువయ్యా నువ్వు? హింసకుడును నేనే, దూషకుడును నేనే, హానికరుడు, హాని తలపెట్టేవాడిని, హింసించేవాడిని, దూషించేవాడిని నేనే, ప్రధాన పాపిని. ఇంతటి క్రూరుడు, ఇంతటి కోపేత్రికుడు, ఇంతటి తీవ్రవాదితో సమానుడైన ఈ సౌలు ఒకరోజు పనిగా పెట్టుకొని, అదే కదా నిందా చెప్పాను కదా, ఇతను ప్రాణాధారం ఏంటి? క్రైస్తవుల్ని చంపడం, హింసించడం, బాధించడమే. ప్రాణాధారంగా పెట్టుకొని ఎవరో ఒక మాట వినపడిందంటే చెవున, దమస్కు అనబడిన సిరియా ప్రాంతంలో కొంతమంది క్రైస్తవులు ఉన్నారు అన్న మాట వినబడగానే సౌలు రోమాలు నిక్కబుడుచుకొని, ఉజ్జీవం తెచ్చుకొని, బలం తెచ్చుకొని, ప్రధాన యాజకుడైన కైపా యొద్దకు వెళ్ళి, కైపా, సిరియా ప్రాంతం అనడిన దమస్కుకు ఉత్తరాలు రాసి పంపించు, నేను మనుషులు వెంటేసుకొని వెళ్తున్నాను. సిరియా అనబడిన దమస్కులో ఎక్కడెక్కడ క్రైస్తవులు ఉన్నాడు ఎతికి వెంటాడి వాళ్ళని చంపి వాళ్ళ ప్రాణాలు తీసి క్రైస్తత్వం అనేది కనుమరుగు చేస్తాను. కైపా దగ్గరికి వెళ్ళాడు. కైపా అన్నాడు, సమ్మతి హలో, ఉత్తరాలని దారి చేస్తున్నాను, అదిగో నీ వెనక నీకు సపోర్టెడ్గా ప్రజలు. గుర్రాలు వేసుకున్నాడు, రండి పోదామని ఒక బ్యాచ్, ఒక బృందాన్ని తయారు చేసుకొని దమస్కులో క్రైస్తవులు ఉన్నారన్న వార్త విని ఉద్రేకముతో, ఉజ్జీవముతో, ఎలాగైనా ఈరోజు దమస్కుని క్రైస్తవులు లేకుండా కనుమరుగు చేసి, దమస్కులో ఉన్న క్రైస్తవుని చంపేసి
రావాలన్న ఆతృతతో, ఆవేశముతో, కోపముతో, ఉద్రేకముతో ఉజ్జీవంగా బయలుదేరాడు సౌలు. వెళ్తున్నాడు. దాహము కలిగి ఉన్నవాడు, క్రైస్తవుల్ని చంపాలన్న దాహము కలిగి ఉన్నవాడే, క్రైస్తవుల్ని హింసించాలన్న ఆకలి కలిగి ఉన్నవాడే, క్రైస్తవులే నాకు ఆహారము, వాళ్ళని వెంటాడి వెంటాడి చంపడమే నాకు ప్రాణాధారం అనుకున్నట్టు, ఇదే నాకు ఆకలి అన్నట్టు దమస్కులో ఉన్నారన్న వార్తను విని బృందాన్ని వెనకేసుకొని బయలుదేరాడు. వెళ్తున్నాడు వెళ్ళాడు. దమస్కు మార్గంలో వెళ్తుండగా దేవుడు సౌలును దర్శించడం ప్రారంభించాడు. రండి, అపోస్తుల కార్యములు 9, లాస్ట్ చివరి రెఫరెన్స్ క్లోజ్ చేద్దాం. అపోస్తుల కార్యములు 3వ వచనం. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక ఎలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద ఏమైపోయాడు అంటే, ఇతను దాన్ని అలా కంటిన్యూ చదువుకుంటూ పోతే అర్థం కాదు. అప్పుడు అతడు నేల మీద పడి, ఏం అర్థం కాదు మనకు, అక్కడ ఆపాలి. అతడు నేల మీద పడ్డాడు. అకస్మాత్తుగా అతను చుట్టూ ఒక వెలుగు గమ్మింది. నేల మీద అలా పడిపోయాడు. గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. మెల్లనైన స్వరం, ఒక ఫ్యూ మినిట్స్ ఆగి ఒక మెల్లనైన స్వరం వినబడుతుంది. ఫ్యూ మినిట్స్ ఆగి పడిపోయాడు. ఒక మెల్లనైన స్వరం సౌలు దగ్గరకు వచ్చింది. సౌలా సౌలా, నన్నేల హింసించుచున్నావని ఒక స్వరం అతనికి వినబడిందంట. సౌలా, దేవుని స్వరము ఘాటుగా రాలేదు, ఇక్కడ ప్రేమతో వచ్చింది. దీన్ని మనం అనుభవించాలి. ఘాటుగా రాల, వినయముతో, ప్రేమతో, దీనత్వముతో. ఒక మనిషి మీద ఎంత ప్రేమ చూపించాలని ఎంత ప్రేమదా ఆ ప్రేమతో స్వరం వచ్చింది. సౌలా సౌలా. ఎవరికి వినబడుతుంది ఆ స్వరం? సౌలుకు మాత్రమే వినబడుతుందంట. సౌలా సౌలా, నన్ను హింసించుచున్నావని స్వరం అతనికి వినబడగానే ఆయన ఏమన్నాడు? ప్రభువా, ఇప్పుడు రాదుగా, ప్రభువా, ఇది రాదు. ఇప్పుడు ఎట్లా వస్తుంది చెప్పండి? ప్రభువా, నీవెవడవని అతడడగగా ఆయన మరలా నీవెవడు అని దేవుని అడిగాడు. యేసుప్రభుని అడిగితే మరలా యేసుప్రభు ఏమంటున్నాడు? నేనే నీవు హింసించుచున్న యేసును. నేనే నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడనని చెప్పాను. సౌలు లేచి పట్టణంలోనికి తీసుకెళ్ళిపోయారు. సౌలుని పట్టుకెళ్ళిపోయారు. ఎందుకంటే ఏం పోయి ఉన్నాయి? సౌలుకి కళ్ళు పోయి ఉన్నాయి. సౌలుని అలా పట్టుకొని పట్టణంలోనికి తీసుకెళ్ళి ఒక నివాస గృహంలో పెట్టారండి. 3 రోజులు కన్నులు కనిపించట్లా, 2 కళ్ళు కనిపించట్లా, 3 రోజులు అన్నం ముట్టట్లా, 3 రోజులు ఏమి తగలట్లా. ఏడుస్తూనే ఉన్నాడు. పశ్చాత్తాపడుతూనే ఉన్నాడు. అదే మనకు అక్కడ రాయబడి ఉంటుంది. అతడు 3 దినములు చూపు లేక, అన్నపానములు అంటే అన్నము లేదు, నీళ్లు లేదు,
అన్నపానమేమీ లేక పుచ్చుకొనక ఉండెను. ఏం చేస్తున్నాడంటే అన్నపానం ఏమీ లేక 3 దినాలు ఉపవాసాలుండి ప్రభు పాదాలు పట్టుకుని క్షమాపణ పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేస్తున్నాడంట. 3 దినాల తర్వాత దేవుడు మరలా అననీయా అనబడిన ఒక వ్యక్తిని పలాని చోట పలాని ప్రాంతంలో సౌలు అనబడిన వ్యక్తి ఉన్నాడు, వెళ్ళి అతనికి ఉన్న గురిడితనం నుంచి అతను విడిపించమనగానే సౌలు అననీయ, అయ్యా సంఘాన్ని హింసించిన దూషకుడు అతడే కదా, నువ్వు వెళ్ళు, నేను చెప్పినట్టు చెయ్యి, నువ్వు వెళ్ళు, అతని నా కొరకు అనేక హింసలు పడాలి, నువ్వు వెళ్ళు అనగానే అననీయ దేవుని మాట విని సౌలు దగ్గరికి వెళ్ళి సౌలును ముట్టగా చేతులు పెట్టి ప్రార్థించగా సౌలుకున్న ఆ గుడ్డితనం తొలగిపోయింది. ఎప్పుడైతే సౌలుకున్న ఆ గుడ్డితనం తొలగిపోయిందో వెంటనే సౌలు ఏం చేశాడు? ఇప్పుడు చదవండి, ఆ మాట క్లోజ్ చేద్దాం. 18. అప్పుడే అతని కన్నుల నుండి పొరలు వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. చాలక్క, క్లోజ్. మనకి ఇక్కడితో చెప్తాను, వినండి, ముగిస్తాను. లేచి బాప్తిసం పొందాడంట. నేనంట, లేచి అన్నం తినకపోయావా కడుపు నిండగా? లేచి కళ్ళొచ్చాయిలే, దిగులు లేదులే, ఇబ్బంది లేదులే, బిర్యానీ తినకుండా అననీయ అని అడుగుతాడంట, ముందు నాకు బాప్తిసం ఇచ్చేయి, ముందు నాకు బాప్తిసం ఇచ్చేయి. లేచి శుభప్రదంగా జ్యూస్ దాక్కొడపోయావా? రెస్ట్ తీసుకొని రేపుకు వాయిదా వేసుకోకపోయావా? బాప్తిసం దాంట్లో ఎల్లుండు ఆవులు ఎల్లుండి తీసుకోకపోయావా? అన్నం జోలు పట్టట్లా, అన్నం జోలు పట్టట్లా, నీళ్ళ జోలు పట్టట్లా, జ్యూసులు జోలు పట్టట్లా. ఆ కాలంలో ఏంటాయి అవి పెట్టుకోండి, నేను ఇది ఈ కాలానికి వర్తిస్తూ చెప్తాను. మరి ఏవి పట్టట్లా సౌలుకి? లేచి ఒకటే అడిగాడు, నాకు బాప్తిస్మే, నాకు బాప్తిస్మే. అననీయ మారు మాట్లాడకుండా ఫస్ట్ సౌలుకి ఏమి చేశాడు? బాప్తిసం. ఇది సౌలు ప్రారంభం. పుట్టుకొక మునుపు నుంచి సౌలు బాప్తిసం తీసుకున్నంత వరకు సౌలు జీవిత చరిత్ర. ఇక్కడ అద్భుతమైన మాట ఏంటంటే, లేచి ఏం తీసుకున్నాడు? బాప్తిసం. దర్శించాడు, వెంటనే పశ్చాత్తాపడ్డాడు. ఉపవాసాలు ఏం పొందాడు? పశ్చాత్తాప ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు దర్శించాడు, ఉపవాసాలుండి ప్రార్థన చేసుకున్నాడు, వెంటనే ఏం చేశాడు? బాప్తిసం తీసుకున్నాడు. సౌలుకి వినబడిన ఆ స్వరం నీకు ఎన్నిసార్లు వినబడింది? సౌలుకి వినబడిన ఆ స్వరం నీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చింది? నా కుమారుడా, నా కుమార్తె, నా అయ్యా, నా తల్లి, నీ చెవులకి ఎన్నిసార్లు వచ్చింది? నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పుటడుగేస్తున్నావు, నాకు విరుద్ధంగా నడుస్తున్నావు, నాకు వ్యతిరేకంగా నడుస్తున్నావు, నాకు ఆయాసకరంగా నడుస్తున్నావు, నీ బతుకును మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. ఎన్నిసార్లు దైవస్వరం నీ దగ్గరకు వచ్చింది? పశ్చాత్తాపడుతున్నామా? పాపాను ఒప్పుకొని విడిచిపెట్టేస్తున్నాము. వదిలేసి పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకొని, ప్రభువా నా బ్రతుకును మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా, నా జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా, నా స్థితిని మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా. తెలుసు తెలియక నా జీవిత ఒడవిడిలో నీకు వ్యతిరేకంగా అనేక తప్పులు చేశాను, నన్ను క్షమించేయని నీ పాపాలన్నీ ఒప్పుకుంటూ ఉపవాస ప్రార్థన నుండి బాప్తిసం తీసుకోవడానికి నువ్వు సిద్ధపడుతున్నావా అని అడుగుతున్నా. సౌలు జీవితం మనకు నేర్పుతున్న పాఠం. దర్శించాడు, మారు మనసు పొంది పశ్చాత్తాపడి పాపాలన్నీ 3 రోజులు ఉపవాసం ఉండి ఒప్పుకున్నాడు. వెంటనే
బాప్తిసం పొందాడు. దర్శనం, పాపాలు ఒప్పుకోలు, బాప్తిసం. దర్శనం, 3 రోజులు ఉపవాసం ఉండి పాపాలు ఒప్పుకోలు, బాప్తిసం. మనందరిని కూడా దేవుడు దర్శించాడు. ఇక్కడ కూర్చొని ఇంకా బాప్తిసాలు తీసుకోక పాపములు అపవిత్రతలు బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని ప్రభు దర్శిస్తూనే ఉన్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుడు దర్శించిన సమయాన్ని ఎరుగట్లేదు, గుర్తించట్లేదు, గ్రహించట్లేదు, వివేచించట్లేదు. ఆ దర్శనాన్ని, ఆ దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ మాటలను తృణీకరించి త్రోసివేసి కాలు కింద తొక్కేసి ముందుకెళ్ళిపోతున్నాం. దర్శించిన వెంటనే పశ్చాత్తాపడి ప్రభు ఇంకా చాలు, ఈ జీవితంతో నేను చేసిన దుర్మార్గతలు, దుష్టత్వం, పాపపు క్రియలు ఇంకా చాలు. ఇంకా నేను అవి చేయనని 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. బాప్తిసం తీసుకో. ఈ మనసు మనకెందుకు రాకూడదు అంటున్నాను. బాప్తిసాలు తీసుకోనని వారి గురించి మాట్లాడు. ఈరోజు ఈ వర్తమానం మీకు వచ్చే వారం బాప్తిసం తీసుకున్నావు తర్వాత పౌలు జీవితం ఉంటుంది, పీక్స్లో ఉంటుంది, ముగింపులో ఉంటుంది. ఆ పదాలు చదివిన ప్రతిసారి నేను ఏడ్చా. ఆ పదాలు, ఆ ముగింపు, పౌలు ముగింపు చదివిన ప్రతిసారి ఏడ్చా. హృదయంతో కూడా ద్రవించిపోయేటట్టు. అది నెక్స్ట్ వారం బాప్తిసం తీసుకున్న వాళ్ళకి తీసుకోనని వాళ్ళు ఈరోజు ఆలోచించండి. ఇంకా ఆలస్యం, నువ్వు ఇంకా ఆలస్యం చేస్తున్నావంటే దేవుడు అంటాడు, ఇంకా నువ్వు పాపం చేసి నన్ను బాధ పెట్టాలనుకుంటున్నావు కదా, ఇది దేవుని స్పందన. ఇంకా నాకు వ్యతిరేకంగా, విరుద్ధంగా నడిచి పాపం చేసి నాకు దుఃఖం కలగజేయాలనుకుంటున్నావు కదా, నన్ను అవమానపరచాలనుకుంటున్నావు కదా, ఇది దేవుని స్పందన. కానీ పౌలు అది కాదు. వెంటనే బాప్తిసం, దర్శనం, పాప ఒప్పుకోలు, బాప్తిసం. మనమైతే వాయిదాలు వేస్తాం. దర్శించిన వెంటనే నీ దర్శనానికి నేను లోబడుతున్నాను ప్రభు, పాపిని, అపవిత్రుని, దూషకుడిని, హింసకుని, నన్ను క్షమించు, ప్రార్థన చేసుకుని బాప్తిసానికి సిద్ధపడిపోవాలి. అది విశ్వాసం. అది పౌలులో మనం నేర్చుకుంటున్న అద్భుతమైన పాఠం. ఇంకా బాప్తిసం తీసుకున్నాక వాయిదాలు వేస్తున్న వాళ్ళకి ఈరోజు పౌలు జీవితం, పౌలు బ్రతుకు మనకొక పాఠం. ఆలోచించండి ప్లీజ్. ఇంతగా దేవుడు మాట్లాడుతున్నాడంటే నీ పట్ల దేవుని ఉద్దేశం వేరు. ఇంకా ఆలస్యం చేయకండి, ఇంకా తృణీకరించకండి, ఇంకా అడుగులు వెనక్కేయకండి, ముందుకడిగేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక. ప్రార్థన చేసుకుందాం.